రేషన్ కార్డుదారులు తమ ఈకేవైసీని అప్డేట్ చేసుకోవడానికి గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ అప్డేట్ ద్వారా అనర్హులెవరో తెలుస్తుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గడువును మార్చి 31తో ముగియనుండగా మరోసారి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద సబ్సిడీ పంపిణీలో మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ కింద లబ్ధిదారులకు సబ్సిడీ రేషన్ అందుతుంది. ఇందులో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అనర్హులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించవచ్చు. అందుకే గడువును పొడిగించారు. ఇంకెవరైనా ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎందుకంటే గడువు మళ్ళీ పొడిగించే అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్ పొందే అవకాశం కోల్పోతారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం చాలా నెలలుగా ప్రచారం చేస్తుంది. ఈ కేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి రేషన్ షాపులు ద్వారా చేసుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.